ఎవరు ఆయన్ని ముందుకు నడిపించింది నువ్వు ఇలా కాదు ఇలా మారాలి అని చెప్పి? ఇక్కడ చాలా ముఖ్యమైన మన ఒక మాట చెప్పాలి మీ అందరికీను. ఏమిటంటే హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. విశ్వనాథ్ దత్త, హార్ట్ ఫెయిల్యూర్. ఓకే. సరి అయిన మెడికల్ ఫెసిలిటీస్ లేని దానివల్ల సడన్గా చనిపోయేటప్పటికి కొంతమంది వాళ్ళ బంధువులే, ఓన్ రిలేటివ్స్, సోదర మామూలు ఎవరంటామో వాళ్లే శత్రువులుగా అయ్యి హైకోర్టులో కేసు వేసి ఆ ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని దోచుకున్నారు. వీధి పాలైపోయాడు. ఓవర్ నైట్ పావర్టీ. సిల్వర్ స్పూన్తో పుట్టుకున్న నరేంద్రుడు ఓవర్ నైట్ ఎక్కడ నెక్స్ట్ మెతుకు ఎక్కడ వస్తుందో తెలియలేదు. తల్లికి చీరలు లేవు, చెల్లాయి అక్కలకి ఇది లేదు, చీరలు లేవు, ఒక స్వీట్ ఇవ్వడానికి లేదు, ఒక నగలు లేవు, అన్నీ దోచుకున్నారు. చిన్న ఇంట్లో పడుకొని ఉన్నారు. ఇంట్లో ఏదో రొట్టెలు బ్రెడ్లు తిని పడుకొని ఉన్నారు. అప్పుడు ప్రయత్నించాడు, నా మేధాశక్తి వల్ల నేను ఎక్కడో ఉద్యోగం సంపాదిస్తాను అని. ఇంటెలిజెంట్, పవర్ఫుల్, గుడ్ డిబేటర్, సింగర్, అన్ని లక్షణాలు ఉన్నాయి. బట్ ఎక్కడ జాబ్ ఇవ్వలే. నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ. ఎలాగ ఆకలి తీర్చుకోవడం? రోడ్లో ట్యాప్ నీళ్లు తాగి ఆకలి తీర్చుకునేవాడు. ఇది నరేంద్రుడు ఒక బాధ. అప్పుడు తెలిసింది. ఎక్కడున్నారు తర్వాత ఇంట్లోంచి కూడా బయటకు వచ్చేసారు కదా ఫ్యామిలీ. అది తర్వాత ఎన్నో ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇది ఏది ఆయనకి ఫార్వర్డ్ తీసుకువెళ్ళింది? ఈ ప్రశ్న, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదన, ఎవరు నాకు మా అక్కకి దీనికి అన్నం పెట్టేది, అమ్మకి ఎవరు అన్నం పెట్టేది? అప్పుడు తెలిసింది పావర్టీ అంటే ఏమిటి, ఈ ఒక పేదరికం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి. తర్వాత ఈ సెల్ఫిష్నెస్, స్వార్థ బుద్ధితో నిన్న వరకు హలో హలో అన్న మిత్రులు, నా రిలేటివ్స్ ఇవాళ చీ వెదవా నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోతే మీ ఇంటిని దోచుకున్న. ఏమిటిది సమాజ్, ఏమిటి సైకాలజీ? న్యూ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్కడ మరణ సంఘటన ఆయనలో కొత్త రూపం, కొత్త వెలుగు తీసుకొచ్చింది, ప్రశ్నించే ఒక ఇది తీసుకొచ్చింది. అయితే స్వామీజీ చిన్నతనం నుంచి కూడా నరేంద్ర దత్త ఎప్పుడు కూడా ఆస్తి మీద మోహం కానీ లేకపోతే అందులో ఉండే సుఖం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ తల్లి, అక్క దానికి అలవాటు పడిపోయి ఉంటారు కదా. ఒక్కసారి రోడ్డును పడితే ఏంటి పరిస్థితి అనేది అలా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాగే తండ్రికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అనేది కూతురికి తెలియదు, ఇటు వైఫ్కి కూడా తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో తండ్రి మరణించారు. వీళ్ళిద్దరి ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? అప్పుడు వాళ్ళని ఎలా సంభాళించాడు నరేంద్ర దత్త? వాళ్ళ సిస్టర్స్ పట్ల ఆయనకు అపార ప్రేమ, గౌరవం అన్నీ ఉండింది. సో వెంటనే ఉన్నట్టుండే మరుసటి రోజు వాళ్ళు చీకట్లో ఉన్నారు, వాళ్ళకి ఆకలిగా ఉంది, వాళ్ళకి వేసుకోవడానికి నగలు లేవు, బట్టలు లేవు, చీరలు లేవు. ఇంక తల్లి కూడా చాలా భర్త పోయాడు అనే వేదనతో, బాధతో ఆవిడ బతుకుతూ ఉంది. పిల్లల్ని చూసుకోవాలి. ఈ బాధల్ని తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే. ఇంట్లో ఉండేవాడు కాదు. ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడ తిరిగి అలా పాడుకొని గార్డెన్లో ఉండి తర్వాత కాలేజీకి వెళ్ళి బాధతో తిరుగుతూ ఉండేవాడు. ఈ సమయంలో ఎప్పుడైతే అతనికి ఈ ఉద్యోగం దొరకలేదో, ఎప్పుడైతే అతనికి ఎక్కడైనా ఇది లేదో, ఒక సోదరుడు హెల్ప్ చేశాడు. బట్ వాళ్ళ క్లాస్మేట్ నరేంద్రుడి యొక్క బాధను అర్థం చేసుకొని నెలకి 30 రూపాయలు 10 రూపాయలు పంపించేవాడు. 10 నుంచి 30 రూపాయల వరకు. ఓకే. తెలియకుండా. తెలుసు అతనికి, నరేంద్రుడు తెలిస్తే ఒప్పుకోడు, ఎవరి దగ్గర చేయి చాచడు, ఫ్యామిలీ సహాయం చేసేవాడు. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత తెలిసింది. వివేకానంద అంటారు, ఆ రోజు ఆ సమయానికి సుమారు 6 నెలలు నా ఫ్రెండ్ ఆ 30 రూపాయలు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ. అది ఇవ్వకుండా ఉంటే నేను చచ్చిపోయేవాడిని, తల్లి కూడా చచ్చిపోయేవాడు, ఆకలితో చచ్చిపోయేది, నేను రుణపడి ఉన్నాను. ఎవరు ఆ ఫ్రెండ్ తర్వాత తెలిసింది. ఆ ఫ్రెండ్కి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి, హూ హెల్ప్డ్ వన్ ఫ్యూచర్ లీడర్స్ లైఫ్. ఒకరోజు ఏమవుతుందంటే బయట నుంచి కాలేజ్ నుంచి వస్తాడు, ఒకే ఒక చపాతీ ఉంటుంది ఇంట్లో, ఒకే ఒక చపాతీ, ఒక లాస్ట్ పీస్. అది నరేంద్రుడి కోసం తల్లి జాగ్రత్త ఇది దాచిపెట్టి ఉంటుంది. ఇంకేం నరేంద్రుడు తినాలి? స్వర్ణమయ్యే నా అక్క, అమ్మా నాకు ఆకలేస్తుంది అని వెంటనే నరేంద్రుడు చూస్తాడు. ఆకలేస్తుంది అని నా అక్క అడుగుతుందే, నేను ఇంకేం చేసేది అని చెప్పి అది ఇచ్చేసి నేను ఇవాళ తినేసానని బయటకు వెళ్ళిపోతాడు. ట్యాప్ నీళ్లు తాగి, బయట రోడ్ సైడ్ నీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. తర్వాత ఒకరోజు ఇలాగే ఉద్యోగం కోసం నరేంద్రుడు ఎతుకుతూ ఉంటాడు, టైర్డ్ అయిపోతాడు, ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతాడు, ఎనర్జీ లేదు, ఇంకా ఆకలి, మేబీ 2-3 రోజులు భోజనం చేయలేదు. రోడ్డు ఒక ఫుట్పాత్లో పడిపోయాడు. పడిపోతే విపరీతమైన వాన, తుఫాను, ఇంక ఒళ్ళంతా తడిచిపోయింది. ఆ సమయంలో ఆ ఉరుపులు మెరుపులు చూసి అతనిలో ఏదో ఒక ఇది, ఏమిటి అసలు దేవుడు ఉన్నాడా, ఏమిటి మనం పూజలు చేసేది, ఏమిటి గుడి గోపురాలు,
వెళ్ళేది, దేవుడు అంటే నాకు ఎందుకు ఇంత బాధలు అని తెలియదా అని లోపల నుంచి ఏదో ఒక బాక్స్ ఓపెన్ అయిట్లు సడన్లీ ఒక రెవల్యూషన్ అయినట్టు బాంబ్ విసిరితే ఎలాగవుతుంది, అది ఆ రెండు థాట్స్ నరేంద్రుడిలో అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏమిటి, ఎందుకు అనే ప్రశ్న స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సైకలాజికల్ టర్నింగ్ పాయింట్ ఇన్ నరేంద్రస్ లైఫ్ విచ్ మేడ్ హిమ్ గో టు శ్రీరామకృష్ణ ఫ్యూచర్ గురు. Have you seen God? Have you seen God? Have you seen God? ఒకరోజు తన ఒక ప్రొఫెసర్ విలియం హేస్టీ అని ఇంగ్లీష్ ప్రొఫెసర్ వర్డ్స్ వర్త్ ఒక కవిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఇంగ్లీష్ పోయం. వీళ్ళంతా ఇంగ్లీష్ స్టూడెంట్స్. అప్పుడు ఆ కవిత్వంలో ఎక్స్టసీ అనే పదం ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. ఇండియన్ విద్యార్థులు వీళ్ళందరూ, మనం హిందువులు చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఉదాహరణ ఇచ్చి ఇది చేసి రకరకాల వేద డిక్షనరీ మీనింగ్ పెట్టుకొని ఆ ప్రొఫెసర్ విలియం హేస్టీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పిల్లలకి ఏమీ అర్థం కాలేదు, డ్రైగా కూర్చున్నారు. అప్పుడు అన్నాడు, నేను ఓడిపోయాను, మీకు అర్థం కావట్లేదు. అయితే ఈ ఎక్స్టసీ అనే పదం మీరు అర్థం చేసుకోవాలంటే అటువైపు గంగా నది దాటి దక్షిణేశ్వర దేవాలయం ఉంది, కాళీమాత దేవాలయం. అక్కడ రామకృష్ణ పరమహంస అనే పూజారి ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన్ని చూస్తే చాలు మీరు ఎక్స్టసీ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక్కడ గమనించవలసింది, నరేంద్రుడికి అప్పటి వరకు రామకృష్ణ అంటే ఏమిటో తెలియదు, గురువు అవుతారా ఈయన అసలు ఏమిటో తెలియదు. ఓహో మా ప్రొఫెసర్ చెప్తున్నారు, సరే వెళదాం, ఎక్స్టసీ అనే పదానికి అర్థం తెలుసుకుందాం, చూస్తే చాలంట అని తమాషా చేసుకొని ఏదో జోక్ చేసుకొని బయటకు వస్తారు. మనస్సులో అది లోపల ఉంది, సబ్ కాన్షియస్ మైండ్లో. ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చి తర్వాత కనుక్కుందాం అని చూసేటప్పటికి భగవంతుడి లీల ఎలాగుంటుందంటే, వాళ్ళ మేనమామ రామచంద్ర దత్త అని రామకృష్ణ పరమహంసకు ముందే తెలుసుంటుంది. తెలుసుంటే అప్పుడు చెప్తారు, మీరు మా ఇంటికి వస్తున్నారు రామకృష్ణులు, నువ్వు రా నరేన్, నువ్వు పాటలు బాగా వచ్చు కదా, రామకృష్ణకి పాటలు అంటే చాలా ఇష్టం, నువ్వు వచ్చి ఆయన కలువు. ఇష్టం లేదు, సరే మా మామగారు చెప్తున్నారు వెళ్తాం. ఇంటికి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నారు రామకృష్ణులు, ఒక సింపుల్గా అక్కడ వచ్చి కూర్చున్నారు ఆయన. అప్పుడు చెప్పారు, చాలా బాగా పాడతాడు ఈ అబ్బాయి అని. రామకృష్ణ ఫ్యూచర్ వివేకానంద అంటే నరేంద్రుడి సంకల్ప గురు శిష్యుల ఒక సమాగమం, ఒక కాన్ఫ్లుయెన్స్, ఒక టర్నింగ్ పాయింట్, సెంటర్ అక్కడ తయారైంది. ద ఇంట్రొడక్షన్ బిట్వీన్ రామకృష్ణ అండ్ వివేకానంద ఈజ్ త్రూ ఏ సాంగ్, త్రూ మ్యూజిక్. అందుకే రామకృష్ణ శాఖల్లో అంతా ఈ మ్యూజిక్కి చాలా ప్రాధాన్యం ఇస్తాం, ఎందుకంటే వివేకానంద వాజ్ ఎ మ్యూజిషియన్, రామకృష్ణ వీడిని ఆయన పాడేవారు. బట్ పాడిన వెంటనే రామకృష్ణులు సమాధికి వెళ్ళిపోతారు, చాలా ఆనందం అయిపోద్ది. మళ్ళీ రానాయన దక్షిణేశ్వరానికి రా, అక్కడ స్టార్ట్ అవుద్ది ద ఫ్యూచర్ వివేకానందకి ఫౌండేషన్.